సో హాయ్ గైస్, ముందు వీడియోలో మేమైతే ట్రిప్ కి స్టార్ట్ అయ్యామని చెప్పానుగా. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో చెప్పేసాను. మన వీడియో లాస్ట్ దాకా చూసి ఫాలో చేసేయండి. సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తిరుపతి నుంచి బెంగళూరుకి అయితే వచ్చారు. ఇంకా బెంగళూరు నుంచి నన్ను పికప్ చేసుకొని ఇంకా నేరుగా గోకర్ణకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఓవరాల్ గా 700 కిలోమీటర్స్ 12 అవర్స్ కంటిన్యూస్ రైడ్ చేసి గోకర్ణకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా రీచ్ అయిపోయాక మా ఫ్రెండ్ కి తెలిసిన రిసార్ట్ ఉంటే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అక్కడికి వచ్చేసాక మా ఫ్రెండ్ అయితే చాలా క్వశ్చన్స్ అడిగాం. అసలు ఎక్కడరా రిసార్ట్, ఎక్కడెక్కడో తీసుకొని పోతున్నావు అని. ఫైనల్ గా రిసార్ట్ అయితే చూపించేశాడు. మాకైతే రిసార్ట్ స్టార్టింగ్ లోనే స్విమ్మింగ్ పూల్ ఉండింది. ఫుల్ క్రేజీ అనిపించింది మాకైతే. ఇంకా అలా కొంచెం ముందరికి నడిచే కొందికి బీచ్ అయితే కనిపించింది. వర్షం పడుతూ బీచ్ ని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా అలా బీచ్ లోకి వెళ్ళి అలా కొంచెం ఉండిపోయాను అనమాట. చెక్ ఇన్ కూడా చేయలేదు. అలా ఒక 5 to 10 minutes బీచ్ లో గడిపేశాక ఇంకా మేమైతే రూమ్ చెక్ ఇన్ అయితే చేసాం. ఇంకా ఈ రిసార్ట్ పేరు వచ్చేసి గోకర్ణ ఇంటర్నేషనల్. మాకైతే 4 persons కి 4500 అయితే ఛార్జ్ చేశారు. ఇంకా దాని తర్వాత అలా స్విమ్మింగ్ పూల్ లో 1 hour స్విమ్మింగ్ చేసాక ఇంకా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ చేసి ఒక కెఫేకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఆ కెఫే అయితే మామూలుగా లేదు. సో నెక్స్ట్ వీడియో మార్గం ఉంటాం. మరి ఫాలో చేయండి మన ఛానల్ ని. బై బై.